వెల్కమ్ టు KL9 న్యూస్. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఉత్తమ సేవలను అందిస్తూ సకల సౌకర్యాలను కల్పిస్తూ విశాఖపట్నం నగరాన్ని విదేశీ పర్యాటకానికి చిరునామాగా నిలుపుతామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. సిరిపురం చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈరోజు మనమందరూ కూడా వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలకొండలరావు గారు ఫర్ మేకింగ్ హర్ టైమ్ టు బీ హియర్ టుడే అలాంగ్ విత్ దర్ చిల్డ్రన్ హు పర్ఫార్మ్డ్ బ్రిలియంట్లీ. చాలా బాగా చేశారు. సో ఐ పర్సనలీ థ్యాంక్ దెమ్ ఫర్ దట్. అదేవిధంగా ఈరోజు చాలా కాంపిటీషన్స్ మనము కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద చిల్డ్రన్ హూ కేమ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఆల్సో విష్ గుడ్ లక్ టు ఆల్ దోస్ చిల్డ్రన్ హూ టుక్ ద కన్సలేషన్ ప్రైజెస్. I also congratulate all the winners of the photography contest and the videography contest. Chala baga undedi. I just saw those photos before walking into the hall. There is so much talent. Mana madhilo manchi talented kids are there, adults are there. It is time to recognize and reward those talent, and that today is one such day where we have made a small effort to recognize that. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ చెప్పినట్టు మన రాష్ట్రంలోనే టూరిజం అంటే మనకు గుర్తు వచ్చేది విశాఖపట్నమే. సో విశాఖపట్నం ఇట్స్ అ సిటీ ఆఫ్ డెస్టినీ ఇన్ రియల్ టర్మ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ అచీవ్మెంట్స్ అండ్ ఆల్సో a destination also. That is a destiny for people who are planning to go out. ఎక్కడైనా వెళ్ళాలి, మంచి ఒక లెషర్ ప్లేస్కి వెళ్ళాలి, లేకపోతే ఒక హెరిటేజ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇటు నుంచి ఇన్ ద కోరమాండల్ కోస్ట్ రైట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టిల్ తమిళనాడు, ద సిటీ దట్ కమ్స్ టు ఎవ్రీబడీస్ మైండ్ ఇస్ విశాఖపట్నం. అండ్ వీ యాజ్ ప్రౌడ్ సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం షుడ్ సెలబ్రేట్ ద సిటీ. మనము ఈ సిటీని మన ఇల్లులాగా భావించాలి. ఈ సిటీలో ఉన్న టూరిజం స్పాట్స్ అండ్ లొకేషన్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ని మన ఇంట్లో ఉన్న దేవుడి గదిని ఎలా పెట్టుకుంటున్నామో ఆ విధంగా అంత శుభ్రంగా భావించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మనం టూరిజంని ఒక లెజర్గా మాత్రం, ఒక ఫ్రీ టైం యాక్టివిటీగా మాత్రం చూస్తున్నాం కాదు. దర్ ఇస్ సో మచ్ దట్ ఈస్ బిహైండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ టూరిజం. దర్ ఇస్ సో మచ్ ఎకనామిక్ యాక్టివిటీ. There are cities that strive and live purely on tourism. We can also be that. We can create so much jobs out of tourism. We can drive the entire city's economy out of tourism because we have mana daggara anta manchi locations unnai, be it natural locations. Chaala mandi chepparu Goa beaches kana mana beaches ento sundaranga andanga unnayani chaala mandi chepparu. అదేవిధంగా వెన్ ఇట్ కమ్స్ టు హెరిటేజ్ సైట్స్ ఆల్సో, ఇప్పుడే జేసీ గారు చెప్పారు, మన దగ్గర ఉన్న తోట్లకొండ కావచ్చు, పావురాళ్ళకొండ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 2000-3000 ఏళ్ళ కన్నా చరిత్రలు ఉన్న సైట్స్. అండ్ అఫ్ కోర్స్ సమ్ మోర్ సైట్స్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ గాన్ టు అనకాపల్లి. సో వీ షుడ్ రెస్పెక్ట్ దీస్ లొకేషన్స్. వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు save these locations and preserve these heritage sites for the future generations. We should lead a sustainable life such that these assets are taken care and raboye generations వాళ్ళకి మనము అప్పు చెప్పాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. ఈవెన్ వి హ్యావ్ ద జియో హెరిటేజ్ సైట్ ఎర్రమట్టి దిబ్బలు, మీ అందరికి తెలిసినదే. We have only 3 locations in the whole of India where such geological formations are there. We have one right next door. So it is a wonderful location for scientific studies, for an education tour. So adi kuda manamu promote cheyalasina avasaram undi. Ippude manamu education tourism sambandhinchi oka ఐటినరీ వెల్లడించడం జరిగింది.
మన పరిధిలో ఉన్న బయోడైవర్సిటీని పిల్లలు అప్రిషియేట్ చేయడానికి, మన యంగ్స్టర్స్ అప్రిషియేట్ చేయడానికి ఒక సర్క్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా the maritime prowess which the Indian Navy has been demonstrated through the assets they have given to us. VMRDA ద్వారా వాళ్ళు మనకి సబ్మెరిన్స్ ఇవ్వడం జరిగింది, TU-442 ఎయిర్క్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది, సీ హ్యారియర్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇండియన్ మెరిటైమ్ ఏ విధంగా మన క్లోత్తంగా చోళ టైం నుంచి, కళింగ టైం నుంచి ఇప్పుడు దాకా ఎంత డెవలప్ అయ్యామనేది పిల్లలు నేర్చుకోవడానికి ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కోస్టల్ ఎకోసిస్టమ్, కోస్ట్లో ఉన్న మెరైన్ లైఫ్ గురించి నేర్చుకోవడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా వాలు మ్యూజియంతో పాటు ఇక్కడ ఫామ్ అయ్యే టైడల్ పూల్స్ అది అన్నీ కూడా మీరు చూపించడానికి ఒక కోస్టల్ ఎకోసిస్టమ్ సంబంధించి కూడా ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది అందరూ కూడా యూస్ చేయాలి. అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ be it interested in scientific aspect or in for the general awareness sake for teaching the students on the geo heritage and other aspects. You should make use of this itinerary and take the children on educational tours so that they understand the capability of the country, they understand the natural endowments we have as a state, as a country, and they will appreciate all these places. అది ఈరోజు చేయడం జరిగింది. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో we will develop lot of tourism aspects including cruise tourism. మన దగ్గర క్రూయిజ్ టెర్మినల్ చాలా చక్కగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో త్వరలోనే మనము క్రూయిజెస్ రెగ్యులర్గా వచ్చి వెళ్ళే దానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఫారిన్ టూరిస్ట్ కూడా మనం అట్రాక్ట్ చేయడానికి వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్. సో రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చడానికి దాని మీద కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. వీఆర్ ప్లానింగ్ ఎ సైన్స్ మ్యూజియం విత్ ద ప్లానటోరియంతో కూడిన సైన్స్ మ్యూజియం కూడా ప్లాన్ చేస్తున్నాము అలాంగ్ విత్ VMRDA. ఆల్ దిస్ విల్ యాడ్ సమ్ మోర్ అసెట్స్ టు ద సిటీ విచ్ ఎవ్రీబడి వుడ్ అప్రిషియేట్. ఇక్కడ మన సిటీ తీసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి దే షుడ్ హ్యావ్ అ సోషల్ స్పేస్, దే షుడ్ హ్యావ్ అ లెషర్ టైమ్ ఫర్ దెమ్సెల్స్ అనే ఉద్దేశంతో అందరికీ అనుకూలంగా మనము అసెట్స్ని క్రియేట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన డెస్టినేషన్స్ క్రియేట్ చేస్తాము. దీంతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా మన బీచెస్లో మనము రుషికొండ బీచ్లో ప్లాన్ చేస్తున్నాము. బియాండ్ వాట్ ఈస్ దేర్ రైట్ నౌ వీఆర్ ప్లానింగ్ సచ్ అరేంజ్మెంట్స్ ఆల్సో. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ టూరిజం డే ఈరోజు ఇక్కడ రావడం, మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. వీ విల్ కంటిన్యూ దిస్ గుడ్ వర్క్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం. వీల్ గో అట్ గ్రేట్ లెంగ్త్స్ టు bring positive change to the city which is good for the citizens at large. With those words, I thank once again మరొకమారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన కృషికి ధన్యవాదాలు.